తంత్రం ఎంత నిజమో, తంత్రం ఎంత నిజమో మంత్రం కూడా అంతే నిజం, అనుమానం ఏమీ లేదు. మీకు లలితా సహస్రం చదువుకుంటే తెలుస్తుంది. మహాతంత్ర రూప, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రరూప, మనోన్మని. ఎక్కడ లలితా సహస్రంలో మంత్రం అనే మాట వస్తుందో వెంటనే తంత్రం, యంత్రం కూడా పక్కన వస్తాయి. అంటే శక్తి, ఎనర్జీ ఈజ్ 3 టైప్స్. శక్తి 3 విధాలుగా ఉంటుంది, పదార్థం కూడా 3 విధాలుగా ఉంటుంది. ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. అలాగే శక్తి కూడా 3 విధాలుగా ఉంటుంది. ఆ పదార్థాలను కదిలించాలంటే ఘన పదార్థానికి యంత్రశక్తి, ద్రవ పదార్థానికి తంత్రశక్తి, ఆయన వాయు రూపంలో ఉన్న పదార్థానికి మంత్రశక్తి. 3 పనిచేస్తాయి. అంటే మంత్రాన్ని నమ్మి తీరవలసింది, మంత్ర జపం చేయవలసింది. మనం ఏం వెర్రి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ మంత్రం సైన్స్. దానివల్ల ఏం జరుగుతాయంటే సైన్స్ వల్ల ఏం జరుగుతాయో అవే జరుగుతాయి. సైన్స్లో అన్నీ జరిగేసాయా? మంత్రం వల్ల కూడా అన్నీ జరగవు, కొన్నే జరుగుతాయి.